dynamic lighting. దయచేసి అందరూ let us stand up and be proud of the wonderful country that we are. Let us stand up for our national anthem. అందరూ నిలబడాలి ప్లీజ్. everybody దయచేసి. థాంక్యూ సో మచ్ అందరికి. ఎలా ఉంది మన కొత్త కేబుల్ బ్రిడ్జ్? అదిరిపోయిందా? That's all. Now have the national anthem. మనకి let the fireworks begin.
ఇంకా ఉంది ఇంకా ఉంది. ఎట్లున్నది కరీంనగర్? 3 ఏళ్ల దీపావళి ఒక్కసారి చేసుకున్నట్టు లేదు. బ్రిడ్జ్ మీద వెలుగుల వాన పడ్డట్టు లేదు సంబరంతోని. అది మీ ఆనందం, మీ ముఖంలో ఆనందం చూస్తందుకే గంగుల కమలాకరన్న ఇంత మంచి షోని పెట్టించిండు. ఆ క్రాకర్ షో అరేంజ్ చేసిన అన్నలకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మా అందరి సేఫ్టీని ఆలోచించి దూరంగా అందరు కనిపించేటట్టు చాలా అద్భుతంగా ప్లాన్ చేసిరు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక చిన్న లేజర్ షో చూద్దామా?
లేజర్ షో ప్లీజ్. సో మన కేబుల్ బ్రిడ్జ్ ఏంది, దాని కథ ఏంది, మనం ఎట్లా కట్టుకున్నాం, ఏ ఆశయంతో కట్టుకున్నాం, ఎంత కష్టపడ్డాం, అదంతా కూడా ఇప్పుడు ఈ లేజర్ షోలో చూడబోతున్నాం. కొంచెం గాలి సపోర్ట్ చేయాలి. అప్పుడు ఆనవాళ్ళందరూ మొక్కుకున్నట్టు ఇప్పుడు కొంచెం గాలి సపోర్ట్ చేయాలని మొక్కుకోవాలి. సో 1 minute లో లేజర్ షో స్టార్ట్ అవుతుంది. కొంచెం గాలి సపోర్ట్ చేయకపోవడం వల్ల మనం లేజర్ షోని చూడలేకపోతున్నాం. సో ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఖచ్చితంగా కొంచెం గాలి సపోర్ట్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ని కొంచెం వెనకకు జరుపుతున్నాం అంతే. బట్ ఖచ్చితంగా మన కేబుల్ బ్రిడ్జ్ గురించి లేజర్ షోని ఈ రోజు మీ అందరికీ చూపిస్తాం. థ్యాంక్ యూ అందరికీ అర్థం చేసుకున్నందుకు. మన తెలంగాణలో నంబర్ 1 లీడర్స్ ఆర్ దేర్ ఆన్ యువర్ బిగ్ స్క్రీన్. మన కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారు. మన కేటీఆర్ గారు అద్భుతమైన పని చేసి తెలంగాణని నంబర్ 1 స్టేట్ లాగా తీసుకెళ్తున్నారు. ఒక బ్రహ్మాండమైన ఏవి తన మీద. లెట్ us have the AV ప్లీజ్. ప్రజాహితమే అభిమతంగా భావించే యువ నాయకుడు, అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సమస్యల పరిష్కారమే మార్గంగా ముందుకు సాగే జన హృదయ నేత, ప్రజా సమస్యలే శాసనంగా ప్రజల్లో మమేకమవుతున్న ప్రజా నాయకుడు, పేద ప్రజల ముఖాల్లో చిరునవ్వే ధ్యేయంగా ముందుకు సాగుతున్న డైనమిక్ యంగ్ లీడర్ మన కేటీఆర్ గారు. తండ్రికి తగ్గ తనయుడిగా తనదైన శైలిలో ముందుకు వెళుతున్న ప్రజాభిమానం గల నేత మన కేటీఆర్ గారు. ఒకప్పుడు పెట్టుబడుల కోసం తెలంగాణ ప్రపంచం వైపు చూసేది. దాన్ని తిరగరాస్తూ ప్రపంచమే తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా ప్రత్యేక కృషి చేసిన నేత మన తారక రామన్న. దీనిలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ వంటి సంస్థలను హైదరాబాదులో నిర్మించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకు వెళుతున్న యువ కెరటం మన రామన్న. దేశానికి తెలంగాణ రాష్ట్రమే ఒక దిక్సూచిగా మార్చిన అపర మేధావి మన కేటీఆర్ గారు. వినయం, విజ్ఞానం, చురుకుదనం, ఆత్మాభిమానం, అభివృద్ధి, దాతృత్వం వీటన్నింటి కలయికే 3 అక్షరాల కేటీఆర్ గారు. నేను పుట్టింది ఇక్కడనే కరీంనగర్లో మిషన్ హాస్పిటల్లో పుట్టిన. నా అనుబంధం కానీ వేదిక మీద కూర్చున్న మా అందరి అనుబంధం కానీ ఈ రోజుది కాదు. కరీంనగర్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా
ఒక లక్ష్మీనగరం మాదిరిగా చూసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఏ పని మొదలు పెట్టినా మొత్తం రాష్ట్రం అంతా విజయవంతం అవుతుందనే ఒక బలమైన నమ్మకం, విశ్వాసం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. బంగారు తెలంగాణ రాష్ట్రంలో భాగంగా కరీంనగర్ ను సర్వతోముఖాభివృద్ధి కోసం మెడికల్ కళాశాల, మానేరు రివర్ ఫ్రంట్, ఐటీ టవర్, టిటిడి దేవస్థానం ఇలా ఎన్నో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న ప్రజా నాయకుడు మన కేటీఆర్ గారు. ఇవాళ ఒక మంత్రి, మున్సిపల్ మంత్రిగా నేను, బీసీ వెల్ఫేర్ మంత్రిగా అన్న, ఇద్దరం కలిసి వచ్చి ఒకటే రోజు 1067 కోట్ల రూపాయల పనులకు కరీంనగర్ లో శంకుస్థాపన చేసినామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన కేబుల్ బ్రిడ్జ్ వంతెనను నేడు కరీంనగర్ లో చూస్తున్నామంటే అది మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు మన యువనేత మన కేటీఆర్ గారి సహకారంతోనే. దేశంలోనే నిర్మించ తలపెట్టిన అధునాతనమైన మరియు సాంకేతికమైన కేబుల్ బ్రిడ్జిని నేడు కరీంనగర్ లో ప్రారంభించేందుకు విచ్చేస్తున్న యువ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారికి ఇదే మా స్వాగతం, సుస్వాగతం. ప్రతి తండ్రి కూడా కేటీఆర్ లాంటి కొడుకు కావాలని కోరుకుంటాడు. నైబర్స్ ఎన్వి, ఆర్స్ ప్రైడ్, కేటీఆర్ గారు. గాడ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు అయితే ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మన అన్న కేటీ రామారావు గారు. జయ హో కేటీఆర్. మీ గంగుల కమలాకర్ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు పౌర సరఫరాల శాఖ మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి. అదే జై కేటీఆర్, జై కమలాకర్ అన్న. మళ్ళొకసారి కేటీఆర్ అన్నకి, కమలాకర్ అన్నకి ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అన్న. మీ ఇద్దరు నమ్మకం ఇవాళ మేము అందరం ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు అసలు సిసలైన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దామా? సో శివుని పాటతోని స్టార్ట్ చేస్తున్నాం. శివుడు ఎట్లుండాలో, ఎంతలున్నా బతకాలని మనకు నేర్పుతాడు. ఇవాళ మన తెలంగాణలో ఏం లేదన్నారు, కానీ ఇలా తెలంగాణకి ఏం తక్కువ, ఇంచు మందం కూడా వదులుకోకుండా కేటీఆర్ అన్న శ్రమని, పెట్టుబడిని, తెలివిని అన్ని ఉపయోగించి ఇవాళ ఉన్నంతలా కాదు, మాకేం తక్కువ కాదు అని దేశంలో నంబర్ 1 చేసి అవునా కదా? సో అట్లా శివుని ఆజ్ఞతోని, శివుని పాటతోని ఇలాంటి ప్రోగ్రామ్ ని మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ వెల్కమ్. కళ్యాణి రాజబింబ
ఒకసారి గట్టిగా శ్రవ్య మానస వాళ్ళ టీం కి సపోర్ట్లు కొట్టాలా? థ్యాంక్ యూ సో మచ్. సో అట్లా శివుని ఆశీస్సులతో మీ ఆశీస్సులతో మీరు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే ఇటువంటి పండుగలు ఇంకా మనం ధూమ్ ధాంగా ఎన్నో చేసుకోవచ్చు. ఏమంటారు? ఎస్, మీ సపోర్టే మనకు బలం, వాళ్ళందరికీ బలం. సో ఇంకా స్టేజ్ మీద ఉన్న రసమయ్య అన్నకి, వినోద్ సార్కి, రమణ సార్కి, మిగతా వాళ్ళందరికీ కూడా కార్యకర్తలకు ముఖ్యంగా మీ అందరికీ గ్రాండ్ గా వెల్కమ్. సో ఇప్పుడు అప్పుడు నాగదుర్గ వస్తుందని చెప్పి నేను వెనక పంపించిన అని తిట్టుకున్నారా? లేదు లేదు, వెనక పోయిండ్రంటే ఇంకా 10 ఇంతల వేగంతో వచ్చేస్తారు కదా. సో మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి నాగదుర్గ వచ్చేస్తుంది. మీరందరూ రెడీయా? సో లెట్స్ వెల్కమ్ నాగదుర్గ. Track one. 4, 3, 2, 1.
DJ Pawan Kumar, exclusive mix from Dhoolikatta. हमारे हमारे टीआरएस सरकार की, बीआरएस सरकार की सबसे खूबसूरत बात यह है कि हम सब एक हैं। हमारे जाति कुछ भी हो, हमारे रिलीजन कुछ भी हो, वी आर ऑल इक्वल एंड हम सब मिलकर एक साथ आगे बढ़ते हैं। क्योंकि करीमनगर में हमारे बहुत सारे भाईजान हैं, तो आपके लिए विशेष तौर पर हम दिल्ली से गुलाम वारसी कवाली टीम को लेकर आए हैं। एक बार जोरदार ताली हो जाए गुलाम वारसी भाई के लिए और उनकी पूरी टीम के लिए। आज क्योंकि करीमनगर में केबल ब्रिज का इनॉग्रेशन हो रहा है, वो कल रात को शो खत्म करके आज सुबह की फ्लाइट लेकर यहां पर आए हैं आप सभी के लिए परफॉर्म करने के लिए। तो जरा थोड़ी आवाज हो जाए गुलाम वारसी के लिए। हेलो हेलो अस्सलाम वालेकुम। तमाम हजरात को मेरी जानिब से आदाब, अस्सलाम वालेकुम। बस 5 मिनट का टाइम हम लोग लेते हैं, बस 5 मिनट का टाइम दीजिए।
हमारे गुलाम भाई को जरा सा वक्त लगेगा अपना इंस्ट्रूमेंट जो है सेट करने में, तब तक हम यहाँ की जो लोकल फेवरेट है మధుప్రియ తెలుసా మీ అందరికి? అలాగే తెలుసా? చాలా బాగా తెలుసా? మన కరీంనగర్ అమ్మాయి మధుప్రియ. పిలుద్దామా శివజ్యోతి మధుప్రియని? ఓకే. సో ఈ స్టేజ్ అంతా సెటప్ చేసుకోనికి కొంచెం టైం పడుతుంది కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు. సో ఇప్పుడు ఎవరు వస్తున్నారో తెలుసా? తెలంగాణ కష్టం పాట పాడింది, తెలంగాణ ఉద్యమం పాట పాడింది, ఇప్పుడు తెలంగాణ సంబరాల పాట కూడా పాడబోతుంది. మీ అందరినీ మొత్తం అంటే ఎంత బాగా అంటే అంత బాగా ఎంటర్టైన్ చేయబోతుంది. సో మధుప్రియ ప్లీజ్ వెల్కమ్. హలో చెక్ హలో. అన్న నమస్తే. నమస్తే అన్న. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన అన్న, నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి, యంగ్ అండ్ డైనమిక్ మా కేటీఆర్ అన్నకి, అలాగే ఒక్కసారి గట్టిగా సపోర్ట్లు కొట్టరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి. థ్యాంక్ యూ. అలాగే గంగుల కమలాకర్ అన్నకి ఈరోజు ఇంతమంది ముందు మాకు ఈ పాట పాడే అదృష్టాన్ని కలిగించినందుకు, అలాగే చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు ఆయన్ని చూస్తూ నేను తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు పాడడం జరిగింది మా వినోద్ అంకుల్కి, అలాగే రస్మే బాలకృష్ణ అన్నకి, వచ్చేసిన పెద్దలందరికీ, అన్నలకి, అక్కలకి, తమ్ముళ్ళకి, చెల్లెలకి స్వాగతం తెలుపుకుంటూ మీ అందరి కోసం Hello, check. హలో చెక్ హలో. ఒక్కసారి మన తెలంగాణ యములాడ రాజన్నను తలుచుకుంటూ, యములాడ రాజన్న మన ఎలుపురోరన్న. ఇక్కడ
కరీంనగర్ జిల్లాలో మన యమలాడ రాజన్నలో నేను కరీంనగర్ బిడ్డనైనందుకు ఈ గడ్డ మీద ఉంటున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఒక్కసారి గట్టిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యమలాడ రాజన్న మన ఎలుపురోరన్న, కొమిరెల్లి వల్లన్న మన కొల్పురోరన్న, అరే శాఖ వస్తే చాలు సమ్మక్క పూజ మేలు, రాయాల గండి రాయుడు కురుమూర్తి జంగ్రాయుడు, గానమా మా ప్రాణమా. చిన్నప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పాడుకున్న పాటలు ఇవన్నీ. గానమా మా ప్రాణమా తెలంగాణమా జనగానమా, తల్లి తెలంగాణమా తను వెళ్ళామా గానమా, గానమా మా ప్రాణమా తెలంగాణమా జనగానమా, తల్లి తెలంగాణమా తను వెళ్ళామా గానమా. యమలాడ రాజన్న మన ఎల్లుపురోరన్న, కొమురెల్లి వల్లన్న మన కొలుపురోరన్న, అరే శాఖ వస్త్రాలు సమ్మక్క పూజ మేలు, రాయాల గంటి రాయుడు కురుమూర్తి జంగ్రాయుడు, గానమా మా ప్రాణమా తెలంగాణమా జనగానమా. రామన్న, నేను చాలా రోజుల నుంచి మీ గురించి మనసులో ఉన్న ఒక పాట మా వాళ్ళు చేసిన మ్యూజిక్ ఇది. పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై, వెలుగులు పంచే వేకువ నీవై కేటీఆర్ అన్నా. ఒక్కసారి గట్టిగా మన రామన్నకి గట్టిగా యంగ్ డైనమిక్ ఒక్కసారి గట్టిగా రామన్నకి చప్పట్లు. ఆకలి కడుపులకు ఆసరమే నీవై, ఆపద తీర్చి అండగా నిలిచిన ధైర్యం నీవన్నా. అందుకే మరొకసారి మీ అందరి కోసం ఒక జానపదాల జాతర షురూ చేద్దాం అనుకుంటున్నాము. మీ అందరు రెడీగా ఉన్నారా? రెడీయా? కుయ్యమంటలేరు కయ్యమంటలేరు సప్పగా ఉన్నారు జరా ప్లీజ్ సపోర్ట్ అయ్యూరి. నేను కూడా కరీంనగర్ బిడ్డనే, నేను గోవర్ఖాన్ బిడ్డనే. రెడీయా? పొద్దుగల ఎవడి ముఖం చూసానో పొలమును దున్నుతుంటే మైసమ్మ, మైసమ్మ పొలము దున్నుతుంటేనే మైసమ్మ. ఒక్కసారి అందరు గట్టిగా మైసమ్మ అంటే వినాలని ఉందిలా. ఒక్కసారి గట్టిగా. మధుప్రియ కాదు మైసమ్మ అంటానా? మైసమ్మకి మధు. పొలము దున్నుతుంటేనే మైసమ్మ. నాకు అన్న సప్పట్లు అన్న కొట్టుర్రి, పక్కలన్న కొట్టుర్రి, ఏదో ఒకటి మాత్రం చెయ్యుర్రే, దండం పెడతా ప్లీజ్, పుణ్యం ఉంటుంది. పొలము దున్నుతుంటేనే మైసమ్మ, నాకు బంగారం దొరికనే మైసమ్మ. ఓ మైసమ్మ 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 మైసమ్మ, గావరబెట్టి కైపుగాకే మైసమ్మ, జరా పరేషాని చెయ్యకే మైసమ్మ. లాలగూడ లంబడి పిల్ల రమ్మందిరా పంజారోడా, సర్సంగిట్ట ఆడుకోమల్లాగా కాటుందిరా పంజాగుట్ట, బాజువాడ మల్లి చెట్టుని వాల్ కప్పులోన చుట్టుకొచ్చిని, నల్లగొండ నాగమల్లిని నీకు నాసుకంత ఇవ్వవచ్చిని. పొద్దైతుంది మళ్ళా పోరగాడ జల్ది రారల్లాలగూడ లంబడి పిల్ల రమ్మందిరా పంజారోడా, సరసంగిట్టగా ఆడుకోమల్లాగా సాటుందిరా పంజాగుట్ట.
ఓ మురిపా పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంట నురుగ తీరుగా ఉన్నవే విచ్చుకొని ముగ్గువాలే పచ్చి పాల నిగ్గువాలే ముచ్చటేసి పోతున్నావే వాగలా వంకలా ఆ సేలలా ఆ మూలలా వాగలా వంకలా సేలలా మూలలా నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలంగుండాలే భూమి తల్లి సాక్షిగా సేవంగుండాలే సూర్యుడే నీ వంక తొంగి చూసేనమ్మా ఒక్కసారి నాతో పాటు అందరు కలిసి కోరస్ ఇస్తారా ఇస్తారా మరి ఇంత సప్పగా ఉన్నారేంది సూర్యుడే నీ వంక తొంగి చూసేనమ్మా ఒక్క నిమిషం అందరు బాగా పాడుతున్నారు ఒక్కసారి నిజంగా ఒక పాట ఉంది మన తెలంగాణలో ఎంత కాటకుడైనా బాతురుముల నిన్ను బతిమిలాడుకుంటాడో అమ్మా నువ్వు లేకపోతే పాటమ్మ లేకపోతే ఈ లోకానికి నేను ఎవ్వరో తెలవదోయమ్మా నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరిసిపోనమ్మో నా పాటమ్మా ఒక్కసారి గట్టిగా నా కోసం సూర్యుడే నీ వంక తొంగి చూసేనమ్మా ఇంకొంచెం గట్టిగా వాడచ్చేమో సౌండ్ కేబుల్ బ్రిడ్జ్ దాకా వినవాడాలి సూర్యుడే నీ వంక ఇటున్న వాళ్ళందరూ వండుకుర్రానే నిద్రపోయిర్రా సూర్యుడే నీ వంక తొంగి చూసేనమ్మా అడిగేస్తే నేలంతా అద్దమాయేనమ్మా ఓ వసరాములమ్మా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా మా భూములు మాకేనని బల 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 హా! మా భూములు మాకేనని నాకు ఇలా రావణం చూడగానే తెలంగాణ ఉద్యమం అంతా మళ్ళీ గుర్తుకొస్తుంది మళ్ళీ యాదికొచ్చి అవే పాటలు పాడాలనిపిస్తుంది ఎందుకో మా భూములు మాకేనని మరల వడ్డ గానమా తిరగవడ్డ రాగమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా Thank you so much. Thanks a lot. And thank you so much. Thank you రామన్న అలాగే థ్యాంక్ యూ గంగుల కమలాకర్ అన్న అందరికీ కృతజ్ఞతలు జై తెలంగాణ సో ఇప్పుడు థ్యాంక్ యూ మధుప్రియ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఇప్పుడు గులాం వార్సీ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఢిల్లీ నుంచి సో మీద స్టేజ్ అంతా
हेलो ఒకసారి వాళ్ళ మైక్లు ఆన్ చేయాలి ప్లీజ్. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ప్రోగ్రామ్ కొంచెం అటు ఇటుగా వర్షం వల్ల అవ్వడం వల్ల మా వాళ్ళు ఫిక్స్ చేసుకునే అన్నీ మళ్ళీ ఇప్పేసి మళ్ళీ ఫిట్ చేసేసరికి టైం అయిపోయింది. సో వాళ్ళకి అడ్జస్ట్మెంట్కి చిన్న టైం పడుతుంది. సో వాళ్ళ మైక్స్ ఆన్ చేయాలి ప్లీజ్. సౌండ్ టీమ్ అట్లా అనద్దే పాపం మన అన్నదమ్ములు చూడు. వాళ్ళదేం తప్పు కాదు, మైకులు లేవు. జర్ర ఓకే పట్టాలి జర్ర. వాళ్ళ కంప్లీట్ సెట్ ఆన్ కాలేదట. ప్లీజ్ సౌండ్ సిస్టమ్ ఒకసారి స్టేజ్ దగ్గరికి రండి ప్లీజ్. इंस्ट्रूमेंट के माइक खोल दीजिए जरा जल्दी से प्लीज. इंस्ट्रूमेंट के माइक खोल दीजिए. इंस्ट्रूमेंट के माइक गुलाम भाई एक काम करते हैं, ये जरा वक्त लगने वाला है, तो हम मंत्री महोदय को एक बार स्टेज पे बुला लेते हैं और इसको सेट कर लेते हैं. उसके बाद में अभी तो शाम जवा है, रात को 11-12 बजे तक प्रोग्राम चलेगा. ठीक है. आई वुड लाइक टू कॉल अपॉन माइक మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కమలాకర్ సార్ని ఐ వుడ్ లైక్ టు కాల్ హిమ్ ఆన్ స్టేజ్. కరీంనగర్ గట్టిగా చప్పట్లతో కమలాకర్ అన్నని, మన సూపర్ స్టార్ తెలంగాణ ఇండియా సూపర్ స్టార్ కేటీఆర్ అన్నని లెట్స్ హావ్ హిమ్ ఆన్ స్టేజ్. ఎక్స్ ఎంపీ వినోద్ కుమార్ గారు, మన ఎమ్మెల్యే సార్ ప్లీజ్ జాయిన్ us on stage. सबसे पहले भाईजान जरा देर में आपका ये जब फिक्स हो जाएगा हम करेंगे. దయచేసి గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయరు, డిప్యూటీ మేయరు, గౌరవ ప్రజాపతి దయచేసి అందరు వేదికంచుకున్నాం. దయచేసి ప్లీజ్. జై తెలంగాణ. వర్షం మనకి కొంచెం ఇబ్బంది చేసింది, కానీ గౌరవ మంత్రి మన అన్న రామన్న మాట్లాడిపోయిన తర్వాత 9-11:30 వరకు మనకి కల్చర్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తాం 2 days కోసం. కాబట్టి ఒక్కసారి మనందరం గొప్ప కార్యక్రమాన్ని ఆవిష్కరించింది, ఒక అద్భుతాన్ని ఆవిష్కరించిన మనన్న రామన్నకు ఒక్కసారి అందరం చెప్పడంతోటి దయచేసి చాలా గొప్ప. గౌరవ కలెక్టర్ గారు ప్లీజ్, గౌరవ సిపి గారు ప్లీజ్ దయచేసి వేదిక కోరుతున్నాను. మున్సిపల్ కమిషనర్ గారు ప్లీజ్. ఈరోజు
ఎక్కువ సమయం తీసుకుంటా అన్నగారు రామన్ననే ఒక గొప్ప కార్యక్రమాన్ని మనకు ఆవిష్కరించారు కాబట్టి ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతా. గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరీంనగర్ అంటే ఎనలేని ప్రేమ, కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ప్రారంభించింది కరీంనగర్ నుండి. 2001 సింహగర్జన ప్రారంభించి కరీంనగర్ అంటే, అందుకే కరీంనగర్ అంటే ఎనలేని అభిమానంతో ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఈరోజు కరీంనగర్కు ఇవ్వడం వల్ల ఈరోజు కరీంనగర్ ఒక అద్భుతమైన నగరంగా ఉన్నది. కాబట్టి దానికి గౌరవ మంత్రి కేటీ రామారావు గారు ఏ రోజు కూడా అడిగినా కూడా వేల కోట్ల రూపాయలు ఇవ్వడం ఈరోజు ఒక అద్భుతమైన కరీంనగర్ చూసాం. ఇది ఈరోజు కేబుల్ బ్రిడ్జ్ సౌత్ ఇండియాలోనే ఒక గొప్ప పెద్ద కేబుల్ బ్రిడ్జ్ స్టార్ట్ చేసుకున్నాం. దీని కింద ఇప్పుడే మానేర్ రివర్ ఫ్రంట్ దాన్ని కూడా భూమి పూజ చేసుకున్నాం. ఈ యొక్క మానేర్ రివర్ ఫ్రంట్ ఆగస్టు 15 నాడు మొదలు ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేస్తాం. అందులో అద్భుతమైన ఒక ఫౌంటైన్ స్టార్ట్ చేస్తాం. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 29వ తారీఖున ఈ నెల సియోల్ సౌత్ కొరియాలో సియోల్ను పర్యటిస్తున్నాం. నేను మా రసమయ బాలకృష్ణ మా వినోద్ కుమార్ గారు మా కలెక్టర్ గారు అందరిని పంపిస్తున్నారు. అక్కడ ప్రపంచంలో మొదటిది సియోల్లో ఉన్నది, రెండోది చైనా ఉన్నది, 3వ ఫౌంటైన్ కరీంనగర్లో ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. అది ఇది ఆగస్టు 18 నుంచి 20 మధ్యన ఆ డ్యామ్ నుంచి ఇక్కడ వరకు మొత్తం నీళ్లు ఆపి అందులో ఫౌంటైన్ స్టార్ట్ చేస్తాం. ఒకసారి మనం మానేర్ రివర్ ఫ్రంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇటు కేబుల్ బ్రిడ్జ్ మానేర్ రివర్ స్టార్ట్ అయిన తర్వాత ఇది ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుంది కరీంనగర్ నగరాన్ని. దీనికి ముఖ్య కారకులు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఈరోజు మా మంత్రి కేటీ రామారావు చలువన్న ఈ యొక్క నగరం ప్రపంచ స్థాయికి వచ్చిందంటే మనందరం గర్వపడుతున్నాం. అందుకే ఈరోజు ఒక గొప్ప ఆవిష్కరించినాం. 21 జూన్ 2019లో ఒక గొప్పగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించుకున్నాం. మళ్ళీ ఈ రోజు ఒక కేబుల్ బ్రిడ్జ్ స్టార్ట్ చేసుకున్నాం. రాబోయే 2 నెలల్లో మానేర్ రివర్ కంప్లీట్ చేసుకుంటాం. ఒకవైపు వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఒకవైపు మెడికల్ కాలేజు కరీంనగర్. ఈరోజు కరీంనగర్ ప్రజల జీవన ప్రమాణం పెరిగే విధంగా ఈ నగరాన్ని డెవలప్ చేసుకున్నాడు. దీని అందరికీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి ఇంత గొప్ప అవకాశము కరీంనగర్ ప్రజలు కల్పించినందుకు నేను అందరి ముందు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గౌరవ మంత్రి కేటీ రామారావు గారికి మనస్ఫూర్తిగా కరీంనగర్ ప్రజల పక్ష కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులు 2 నిమిషాలు మానకొండ శాసనసభ గారు 2 మినిట్స్ మాట్లాడకూడుతున్నాం. జై తెలంగాణ. ధన్యవాదాలు గంగుల కమలాకర్ అన్న మంత్రివర్యులకు. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినటువంటి పెద్దలు అన్న వినోద్ అన్న గారికి, అలాగే మనమందరం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి మన ఆది పురుషు రామన్న మాటల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో వారి ఆశీస్సులతోని మీ ముందు నిలబడే ఒక గొప్ప అవకాశం అదృష్టం నాకు కలిగినందుకు మీ అందరి తరపున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఒక్క నిమిషం ఆగు. కన 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 మండుతున్న కనుక డప్పు కడుపు, కన 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 మండుతున్న కనుక డప్పు కడుపు, గాలిలోన ఆడుతున్న గజ్జలు ఈ కాళ్ళు, వేణువై ఎగిసిపడే రాగము ఈ గొంతు, ప్రేమతో మీరందించే చప్పట్లే ధరువు. మీ చప్పట్లను దరువుగా చేసుకొని 14 సంవత్సరాలు ఇదే కరీంనగర్ జిల్లా నుంచి మా ముఖ్యమంత్రి నాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు తొలి మాట మాట్లాడినటువంటి కరీంనగర్ గడ్డ మీద తొలిపాట పాడి తెలంగాణ దుఃఖాన్ని వినిపించినటువంటి ఈ మట్టి బిడ్డ, మీ రసమై బిడ్డ 10 సంవత్సరాల ప్రగతి వేదిక మీద మాట్లాడడం అనేది నాకు దక్కినటువంటి గొప్ప అదృష్టంగా భావించుకుంటూ మీ ముందు 2 విషయాలు. ఎందుకనంటే ఇలా మనం ఒకటి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏనాడు కూడా కలగనలేదు కరీంనగరం అంటే కల్లోలిత ప్రాంతం, ఎన్కౌంటర్లు చెయ్యబడ్డటువంటి ప్రాంతంగా ముద్రపడ్డటువంటి ఈ కరీంనగర్ గడ్డ మీద ఇవల్ల ప్రగతి సంక్షేమ పథకాల అద్భుతాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అనుకున్నామా ఏనాడన్నా కనీసం కలగంటామా? మానేరు వాగు మీద
మానేరు వాగు మీద తెలంగాణ ఉద్యమం జరుగుతా ఉన్నప్పుడు వాగు ఎండిపోయారో పెద్ద వాగు పేగి ఎండిపోయారు అని చెప్పేసి వాగుల దుఃఖాన్ని వలపోతగా విలిపించినటువంటి తెలంగాణ నేల మీద ఇలా అదే వాగుల మీద కేబుల్ బ్రిడ్జిలు వస్తాయని చెప్పేసి ఎన్నడన్నా కళలు కూడా కనటువంటి ఒక అదృష్టము సందర్భం అపూర్వ సృష్టి మనకు అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి మనమందరి చప్పట్ల ద్వారా వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఎందుకంటే మాది మానకొండూరు నియోజకవర్గం, ఈ పక్కనే సదాశివపల్లి ఉంటుంది. సదాశివపల్లి వాళ్ళు కరీంనగర్ రావాలంటే గంట పడుతుంది. ఆ వాగు ఒడ్డు మీద నిలబడి కరీంనగర్లో గంగుల కమలాకర్ అన్న ఓ అంటే ఓ అంటాడు, కానీ ఆయన కలవడానికి రావాలంటే గంట కావాలి. ఇలా అసొంటి మా సదాశివపల్లిలాగే మా మానకొండూరు, మా శంకరపట్నము, అలాగే వరంగల్ కావచ్చు, హుజురాబాద్ వాళ్ళు కావచ్చు, లక్షలాది మందికి గంట లోపల కరీంనగర్కు చేరే గొప్ప అవకాశం కల్పించినటువంటి మా అన్నకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది మాకెంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్న. ముఖ్యంగా మాది పూర్తిగా గ్రామీణ ప్రాంతము, గ్రామాలల్లో వ్యవసాయ కూలీలు ఉంటారు. ఇలా ఈ కేబుల్ బ్రిడ్జితోని మా ఆత్మగౌరవం కూడా పెరిగింది. మా అలుగునూరోళ్ళు కానీ, మా సదాశివపల్లి కానీ, మా మానకొండూరోళ్ళు కానీ ఇలా కనుల నిండా కడుపు నిండా సంతోషాన్ని కలగజేస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి మాకు ఈ కేబుల్ బ్రిడ్జి ఒక కానుకగా అందించినందుకు, దశాబ్ది ఉత్సవాలలో ఒక కానుకగా అందించినందుకు మీ అందరికీ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ కార్యక్రమాన్ని పొద్దడుస్తుంది అన్న తిరుగుతూనే ఉన్నాడు. సూర్యుడు భూమి చుట్టూ తిరిగినట్టుగా మా రామన్న సంక్షేమ పథకాల చుట్టూ, అభివృద్ధి చుట్టూ తిరుగుతూ కూడా ఇంత రాత్రి అయినా కూడా ఏ మాత్రం మమ్మల్ని అంటున్నాడు, మీరు అలసిపోయినట్టుగా ఉన్నారు అంటున్నాడు. కానీ రామన్నకు అలసట ఉండదు. ఆ రామన్నకు అలసట ఉండదు. రామన్న ఒక మిషన్ సపర్లు కొట్టిరు గట్టిగా. అంటే నేను నిజంగానే అంటే ఏదో అట్లా కాదు, వాస్తవంగా చెప్తా ఉన్నా. ఏ మంత్రి అయినా కూడా చాలామంది మనం చూసినాం సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు. అందరు కూడా మనము చాలా సందర్భాలలో కూడా చాలా మందిని కలిసి ఉంటాం. కానీ ఇట్లాంటి మనిషికి ఎప్పుడు కూడా ఉండడే. మనుషుల గురించి ఆలోచిస్తాడు, అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు. అందుకే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా వచ్చిందనంటే అది మా రామన్న కృషి ఫలితము అన్నటువంటి విషయాన్ని మేము చాలా గర్వంగా చెప్పుకుంటా ఉంటాం. అలాగే అతి తొందరలోనే మానేరు రివర్ ఫ్రంట్ కూడా వస్తూ ఉన్నది. మరి మా గంగుల కమలాకర్ అన్న ప్రతిరోజు అన్నింటికన్నా ముఖ్యము ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలి. ఈ వంతెనకు పునాది వేసినటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి మా వినోద్ అన్న అని చెప్పేసి మేము చాలా సగర్వంగా చెప్పుకుంటా ఉంటాం. 2011లో తెలంగాణ ఉద్యమం చేసేసి వరంగల్ పోతే అక్కడ మా జీవన్న ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక రైతు అడిగినటువంటి మాట, అన్న మేము కరీంనగర్ పోవాలంటే అట్లా పోతా ఉన్నది, ఏం చెప్తురే మీ నాయకులకి ఇట్లా ఒక బ్రిడ్జ్ చేయరాదని చెప్పేసి 2011లో మానవరకొండలో ఒక రైతు అడిగితే ఆ రైతు మాటను నిజం పెట్టుకొని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇలా కేబుల్ బ్రిడ్జికి ప్రాణం పోసినటువంటి వినోద్ అన్న గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. గౌరవనీయులు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు అప్పుడు మాతో పాటు ఎంపీగా ఉండి గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి పోయిన తర్వాత ఈ మానేరు రివర్ ఫ్రంట్ కేబుల్ బ్రిడ్జికి సంపూర్ణంగా మా వెన్నంట ఉండి ఈ యొక్క గొప్ప ప్రాజెక్ట్ తీసుకొచ్చిన మా వినోదరావు సాబును మాట్లాడితే కోరుతున్నాం. సభకు నమస్కారాలు. పెద్దలు కేటీ రామారావు గారు చాలా విషయాలు కూడా మాట్లాడతారు. రాజకీయ నాయకులం, రాజకీయాలే మాట్లాడతాము తప్పనిసరిగా. మిత్రులారా, మన కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తదనంతరం మొదటిగా పర్యటించింది మన కరీంనగర్ నగరానికి. ఆ రోజు ఇక్కడ మాట్లాడుతూ ఆనాడు గంగుల కమలాకర్ గారు ఎమ్మెల్యే, నేను ఎంపీని. ఆ రోజు కేసీఆర్ గారు ఇక్కడ మాట్లాడి కరీంనగర్ నగరాన్ని నేను లండన్ లాగా తీర్చిదిద్దా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు దానికి పునాది వేసి గత 9 సంవత్సరాల కాలంలో కరీంనగర్ నగరాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుతున్నారో ఎవరు కూడా కాదనలేరు. ఇవాళ కరీంనగర్కే కాకుండా యావత్తు తెలంగాణకి మేము 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి రాజకీయ పార్టీని ఆవిష్కరించి తెలంగాణ తెస్తాము అంటే ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదన్నారు. తెలంగాణ తెచ్చి చూపించినాం. కరెంటు ఉండదు అని కాంగ్రెస్ పార్టీ చివరి ముఖ్యమంత్రి రాష్ట్ర శాసనసభలో అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఇవాళ 24 గంటల కరెంటు తెలంగాణలో ఉన్న విషయం చెప్పినాం, చేసి చూపించినాం.
నీళ్లు తెలంగాణ గడ్డపైన ఉంటది, గోదావరి కింద ఉంటది, కృష్ణా కింద ఉంటుందని చెప్తే ఇవాళ లిఫ్టింగ్ ద రివర్, నదినే లేపి 1 కోటి ఎకరాలకి నీళ్లు తెచ్చి చూపించడం. అదే విధంగా కరీంనగర్ నగర అభివృద్ధి కోసం ఈరోజు చాలా విషయాలు కూడా మీ ముందు తీసుకురావాల్సిన విషయం ఉంది. మిత్రులారా, ఇవాళ ఇక్కడ రివర్ ఫ్రంట్ ఇవాళ ఇక్కడ కార్యక్రమాలు పనులు మొదలైనాయి. ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే. ఇంతకుముందు మా మిత్రులు గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు వచ్చే వారము మేము సింగపూర్ నగరానికి, సియోల్ నగరానికి వెళ్ళి ఇంకా ఏమి చూసి ఏమి చెయ్యాలి కరీంనగర్ నగరం అని చెప్పేసి కూడా మేము వెళ్ళి ఆలోచన చేసి మన రాష్ట్ర మంత్రివర్యులు కేటీ రామారావు గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు ముందు పెడతాము. వారు తప్పనిసరిగా ఆలోచన చేసి ఈ కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేస్తారు. మిత్రులారా, తెలంగాణ ఉద్యమకారులం మేము ఆలోచన చేస్తాం, దాని ఆచరణ కూడా చేస్తాం. ఆలోచన చేసే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఇంతకుముందు రసమయ్య గారు చెప్పిండ్రు, ఈ బ్రిడ్జ్ కోసం ఆ రోజు అలుగునూరులో ఒక బ్రిడ్జ్ ఉండి ఇంకొక బ్రిడ్జ్ కడుతున్న సమయం లోపల 40 నిమిషాలు పట్టేది కరీంనగర్ నగరంలో ఎంటర్ కావాలంటే. మానకొండూరు నుండి కూడా లారీలు, ట్రాఫిక్ జాములు. అప్పుడు మేము ఆలోచించినప్పుడు, మా జీవి రామకృష్ణ గారితో ఆలోచించినప్పుడు ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉండాలి అని చెప్పి ఆలోచన చేస్తాం. ఉత్త బ్రిడ్జ్ గురించి ఎలా ఆలోచన చేస్తాం, కేబుల్ బ్రిడ్జ్ గురించి కాదు మిత్రులారా. కానీ అది ఆలోచన చేసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, నేను గంగుల కమలాకర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒక అధికారి గురించి చెప్పక తప్పదు. పాపం వారు ఇక్కడెక్కడో ఉన్నారు. ఈఎన్సీ రవీంద్రరావు గారు, మీరు తప్పనిసరిగా వేదికపై రావాలని చెప్పి నేను కోరుతున్నాను. వారు సౌమ్యులు, ఎక్కువ మాట్లాడరు, పని చేస్తారు. గంగుల కమలాకర్ గారు నేను ఆలోచిస్తే, సార్ ఉత్త బ్రిడ్జ్ వద్దు, ఇంకొక 30% ధర పెరుగుతుంది, దీన్ని కేబుల్ బ్రిడ్జ్ గా మార్చడని చెప్పి ఆలోచన చేస్తే వెంటనే ఎమ్మడి వడి దాని ఆచరణ చేసినటువంటి నాయకుడు గంగుల కమలాకర్ గారు. ఆలోచనలు చేయొచ్చు, కానీ దాని ఆచరణ, దాన్ని అమలు పరచాలి. అమలు పరచడం లోపల రోజు నిత్యము దాని మీదనే ధ్యాస పెట్టి ఇలా పనులు చేపించి ఇలా ఇంత గొప్పగా ఇలా తీర్చిదిద్దినటువంటి ఘనత కూడా అధికార యంత్రాంగానికి ఈఎన్సీ రవీంద్రరావు గారికి ఉండొచ్చు. దాన్ని సాధ్యం చేసినటువంటి మిత్రులు మా గంగుల కమలాకర్ గారు, మరి డబ్బులు ఇవ్వవలసినటువంటి మిత్రులు మా కేటీ రామారావు గారు. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పను, ఇంకా గొప్పగా చెప్తాం. కొంతమంది మా రాజకీయ ప్రత్యర్థులు ఏది ఎటు పోయింది, లండన్ ఎడిపోయింది కేసీఆర్ అని చెప్పి దూషించిండ్రు. ఆ మాటలు నేను మైక్లో మాట్లాడను. ఇక్కడ కొంతమంది పత్రికా విలేకరుల మిత్రులకు తెలుసు, మా నాయకుడిని, మా ఉద్యమ నేతని కేసీఆర్ గారిని పిచ్చి పిచ్చి మాటలతో కూడా ఎటు పోయింది కరీంనగర్, లండన్ అన్నారు. లండన్ కాదు, అంతకంటే గొప్పగా తీర్చిదిద్దేంత వరకు ఈ తెలంగాణ ఉద్యమకారులు మేము విశ్రమించమని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. మీ అందరి కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మేము, మా రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసమే బతుకుతాం, ప్రజల కోసమే మేము పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మన అన్న రామన్న మాట్లాడే ముందు మనం కూర్చున్న స్థలము ఒక సంవత్సరం క్రితం ఇక్కడ నుంచి మానేరు డ్యామ్ నీళ్లు పోయేటి. దీని పక్కకే దుర్గంధంతో, జంతు కవేలతోటి వాసన వస్తుండే. ఇప్పుడు మానేరు రివర్ ఫ్రంట్ అయిన తర్వాత సుమారు ఆ గ్రౌండ్ నుంచి 35 ఫీట్ అడుగులో మనం ఉన్నాం. మొత్తం మట్టి నింపినాం. ఇది ఇంకొక 3 నెలల లోపు తర్వాత ఇక్కడ మానేరు ఆ డ్యామ్ నుంచి ఇక్కడ వరకు మొత్తం కూడా నీళ్లు నిండి ఉంటాయి. 12 ఫీట్ల నీళ్లు నిండి ఉంటాయి. అక్కడ నుంచి 3.75 కిలోమీటర్లు మొత్తం ఇది మనకు ఒక అద్భుతమైన యూనివర్సల్ స్టడీలాగా మారిపోతుంది ఒక 1.5 ఇయర్ లోపల. అందుకే ఫస్ట్ ఫేజ్ మొదటి ఫేజు ఈ మానేరు రివర్ ఫ్రంట్ ఆగస్టు మాసంలో ఫౌంటైన్ తోటి స్టార్ట్ చేస్తాం, యాంపీ తోటి స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని మనకు కలిగించిన మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనం మరొక్కసారి కృతజ్ఞతలు చేసుకుంటూ, అన్న అన్ని రంగాలలో ఏ రోజువైనా మా ముఖ్యమంత్రి దగ్గర ఇవన్నీ ఒప్పించిన మన అన్న రామన్న గారికి మేమంతరంగా కృతజ్ఞతలు ఉంటాం. కాబట్టి అన్నను ఒక్కసారి మా అన్న రామన్నకు చప్పట్లు కొట్టి వారిని మాట్లాడుతూ కోరుతున్నాను. జై తెలంగాణ. బాగున్నారా అందరూ? నన్ను మాట్లాడి అందరు బాగున్నారా? జై తెలంగాణ.
గౌరవనీయులు పెద్దలు మేమందరం కూడా గౌరవంగా, ముఖ్యంగా కేసీఆర్ గారు గౌరవంగా కరీంనగర్ భీముడు అని పిలుచుకునే మీ అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు కరీంనగర్ శాసనసభ్యులు పెద్దలు అన్న గంగుల కమలాకర్ గారికి గట్టిగా చప్పట్లతో ఒకసారి అభినందనలు చెప్పాలి. ఎందుకంటే గంగులన్న ఏదన్నా పట్టుబడితే ఆ పని అయ్యేదాకా ఖచ్చితంగా పట్టువదలని విక్రమార్కుడిలాగా దాని అంతు చూసేదాకా ఎంబడబడే ఒక అద్భుతమైన మనస్తత్వం ఉన్న నాయకుడు. ఆయన నాయకత్వంలో ఈరోజు కరీంనగర్లో జరుగుతున్న అభివృద్ధి చూస్తూ ఉంటే కడుపు నిండినంత సంతోషంగా అనిపిస్తూ ఉన్నది. గౌరవనీయులు పెద్దలు మన ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు వినోదన్న గారు, మానకొండూరు ఎమ్మెల్యే గౌరవనీయులు రసమై బాలకృష్ణన్న గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవ శాసనసభ్యులు సతీష్ అన్న గారు, మనోహర్ రెడ్డి అన్న గారు, ఇంకా ఇతర పెద్దలందరికీ పేరు పేరున మేయర్ గారు, మన గౌరవనీయులు సునీల్ గారు, వేదిక మీద ఉన్న రవిశంకర్ అన్న, ఎమ్మెల్సీ బానన్న, గౌరవనీయులు ఎమ్మెల్సీ రమణన్న, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవ అధికారులు జిల్లా కలెక్టర్ గారు, ఈఎన్సీ గారు, ఇంకా పేరు పేరున అందరికీ, మరి కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, పేరు పేరున కరీంనగర్ మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు, ఇప్పటిదాకా అద్భుతమైన పాటలు పాడిన కళాకారులకి, కార్యక్రమాల్లో ఇంత ఉత్సాహంగా ఇంత ఆలస్యంగా కూడా పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మధుప్రియ పాడినా లేకపోతే బాలకృష్ణ మాట్లాడినా ఉద్యమానికి సంబంధించిన కొన్ని పాటలు పాడింది. ఉద్యమంలో ఒక పాట నాకు బాగా గుర్తున్న పాట, ఆనాడు పదే పాడుకున్న పాట, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు వచ్చిన ప్రతి కళాకారుడు పాడిన పాట. మా జిల్లా పేరు చెబితేనే జల్లుమనాలే, మా జిల్లా పేరు చెబితే జల్లుమనాలని చెప్పి కరీంనగర్ గురించి పాడేది. ఆనాడు మీకు యాదుకుందో లేదో కానీ అప్పుడు పాడేది. నిజంగా కూడా ఇలా కరీంనగర్లో అభివృద్ధి చూస్తే ప్రతిపక్షాల గుండెలు జల్లుమనుడు మాత్రం పక్కా ఖాయం కమలాకర్ అన్న నేతృత్వంలో. పొద్దున్నుంచి ఈరోజు ఇప్పటి వరకు 220 కోట్ల రూపాయలతో కట్టిన కేబుల్ బ్రిడ్జ్ అయినా, లేదా 485 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ అయినా, దయచేసి ఇక్కడికి వచ్చిన మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు గుండె మీద చేసుకుని ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రమే రాకపోతే 9 ఏళ్ల కింద ఉన్న పరిస్థితి ఈరోజు కూడా ఉంటే ఇవి సాకారం అయ్యేటియా? ఇవి కలలోనైనా ఊహించగలిగే పరిస్థితి ఉంటుండేనా? ఆనాడు మంచినీళ్ళ పరిస్థితి ఏంది, ఈరోజు మంచినీళ్ళ పరిస్థితి ఏంది? ఆనాడు కరెంటు కోసేంది, ఈరోజు కరెంటు పరిస్థితి ఏంది? ఆనాడు సాగునీటి కష్టమేంది, ఈరోజు సాగునీటి పరిస్థితి ఏంది? ఆనాడు రహదారులు ఎట్లుండే, ఈరోజు రహదారులు ఎట్లయినాయి? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు మానేరు నది అక్కడెక్కడో ప్రారంభమై కింద గోదావరిలో కలిసేదాకా 180 కిలోమీటర్ల పాటు 180 కిలోమీటర్ల పొడవున గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆనాడు జలదృశ్యంలో మొదలైన తెలంగాణ ఉద్యమం ఈ మానేరు సుజల దృశ్యంగా మారి మీ కళ్ళకు అద్భుతమైన కనువిందు దసరా కల్లా చేయబోతున్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే కమలాకరన్ ఒక మాట అన్నాడు, మానేరు రివర్ ఫ్రంట్ కూడా సగం పని అయింది, ఆగస్టు నాటికి కింద ఇక్కడ చెక్ డ్యామ్ కట్టినాం, నీళ్లు నింపుతామన్నారు. కానీ ఇక్కడ మాత్రమే కాదు, పైన అప్పర్ మానేరు నుంచి మొదలు పెడితే, ఇంకా పైన కూడవెల్లి వాగు నుంచి మొదలు పెడితే కింద మంతిని దగ్గర గోదావరిలో కలిసేదాకా 180 కిలోమీటర్ల పాటు ఆకాశం నుంచి చూస్తే సజీవ సజల దృశ్యంగా సుజల దృశ్యంగా మానేరు నది మారబోతున్నది, మీ అందరికీ కనువిందు చేయబోతున్నది. ఇవి కలలో కూడా మనం ఊహించని దృశ్యాలు. ఎర్రటి ఎండల్లో మానేరు మత్తలు దుంకుతున్న పరిస్థితి. ఇవాళ ఎన్నటికీ మళ్ళీ ఎండిపోని పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అప్పుడెప్పుడో ప్రజాకవి దాశరథి గారు అన్నారు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని. ఈరోజు కోటి రతనాల వీణ మాత్రమే కాదు, 1.5 ఎకరాల మాగాణం కాళేశ్వరం పుణ్యమాని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పుణ్యమాని, కృష్ణానది నుంచి గోదావరి నది నుంచి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టి అద్భుతంగా ఈరోజు మన బీడు భూములకు మళ్లిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వాళ్ళ గంగుల కమలాకర్ గారి నేతృత్వంలో కరీంనగర్ పట్టణం ఎంత సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నదో మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు. ఎంత అద్భుతంగా జంక్షన్లు కానీ రోడ్లు కానీ, ఆయనకి ఎంత గట్టి పట్టుదల ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో కమలాకరణ కోరుకునేది 24 గంటలు నీళ్ళిచ్చే మొట్టమొదటి నగరం కరీంనగర్ కావాలనే ఒక దృఢ సంకల్పంతో మంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. ఇంతకు మించిన లక్ష్యాలు అంటే ఒక జీవన ప్రమాణాల విషయానికి వస్తే ఇంతకు మించిన లక్ష్యం పెట్టుకున్న నాయకుడు నాకు తెలిసి భారతదేశంలో ఎవరు లేరు. కాబట్టి ఇట్లాంటి అద్భుతమైన నాయకుడు, ఒక క్షేత్ర స్థాయి నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన నాయకుడు మీ కరీంనగర్ ప్రజలకు అండగా ఉండడం మీ అందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా.
ఇట్లాంటి మంచి నాయకుడు దొరికినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఆయనను గట్టిగా ప్రోత్సహించి వెన్నుదట్టి ఆశీర్వదించి అన్నా నువ్వు నడువు, మేముంటాం నీ వెనక అని చెప్పవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. గౌరవనీయులు మన ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ గారు ఒక మేధావి, ఒక చదువుకున్న విద్యావేత్త, ఒక న్యాయవాది. మరి ఇంత మంచి నాయకుడిని కోల్పోయి ఈరోజు ఎవరున్నారో ఎంపీ మీకు తెలుసుగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకి ఎరకలేదు. గిసోంటి బ్రిడ్జిలు కానీ, 4 మంచి పనులు కానీ, 4 బడులు కానీ, మా కమలాకరణ కట్టినట్టు 10 ఎకరాల్లో బ్రహ్మాండంగా తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంత గొప్ప గుడి కానీ కట్టే దమ్మున్న నాయకుడు ఈరోజు ఎవరు ఉన్నారా ఈ కరీంనగర్లో? నేను అడుగుతా ఉన్నా. అంటే ఇన్ని అభివృద్ధి పనులు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, గుడి బాగైతున్నది, బడి బాగైతున్నది, అభివృద్ధి అవుతున్నది, సంక్షేమం అవుతున్నది, ఐటీ రంగం పరుగులు పెడుతున్నది, వ్యవసాయం దిగుమడులు కూడా అద్భుతంగా పెరుగుతూ ఉన్నాయి, పర్యావరణం బాగైతున్నది, పరిశ్రమలు బాగైతా ఉన్నాయి. ఏ రంగం తీసుకున్నా అటు పల్లె ప్రగతిలో ఇటు పట్టణ ప్రగతిలో దేశానికే దిక్సూచిగా ఉన్నాం. ఏ రంగమైనా తీసుకోండి మీరు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, పర్యావరణం కావచ్చు, పరిశ్రమ కావచ్చు, పల్లె కావచ్చు, పట్టణం కావచ్చు, అన్ని రంగాల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకొని పోతా ఉంది. అందులో ముఖ్యంగా కరీంనగర్ జిల్లా అద్భుతంగా తెలంగాణలోనే అగ్రభాగంలో మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు పోతా ఉంది. మీ అందరు నేను కోరేది ఒకటే, కళాకారులు పాడిన పాటలు విన్నారు, నేతలు చెప్పిన మాటలు విన్నారు, కళ్ళ ముందు కనబడుతున్న అభివృద్ధి మీ అందరి గుండెను తడుతుందని నేను అనుకుంటా ఉన్నా. తప్పకుండా పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిన బాధ్యత, పనిచేసే నాయకత్వాన్ని జబ్బదట్టి ప్రోత్సహించవలసిన బాధ్యత, పని చెయ్యని నాయకులను, పనికిరాని నాయకులను చెత్తబుట్టలో పారేయవలసిన బాధ్యత కూడా చైతన్యవంతులైన కరీంనగర్ ప్రజల మీదే ఉన్నది. ఆ చైతన్యాన్ని తప్పకుండా మీరు గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎట్లా అయితే ప్రదర్శించినరో, ఆనాడు ఎట్లయితే కరీంనగర్ పేరు చెప్తే ప్రత్యర్థుల గుండె జల్లుమంటుండెనో, మళ్ళొక్కసారి అదే పద్ధతుల్లో రేపటి రోజున మీ చైతన్యాన్ని ప్రదర్శించండి. అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళ మాదిరిగా, కులము మతము పిచ్చి లేకుండా అభివృద్ధే మా కులం, సంక్షేమమే మా మతం, జనహితమే మా అభిమతమని ముందుకు పోతున్న కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రోత్సహించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కమలాకరాన్ని ఇప్పుడే చెప్తా ఉండే, అన్నా నీళ్ళు ఆపుతాం, నీళ్ళు అప్పుడే కాదు, ఫౌంటైన్లు పెడతాం, యాంఫీ థియేటర్ పెడతాం, మా ఆడబిడ్డలు బతుకమ్మ ఇదే మానేరు వేదికగా అద్భుతంగా దసరా లోపల, బతుకమ్మ లోపల ఆడి చూపెడతా, నేను మీకోసం తయారు చేసి మళ్ళీ పిలుస్తా అని చెప్పిండు. తప్పకుండా అన్నకు మీరు ఆశీర్వదించి అన్నతో పాటు అన్ని రకాలుగా ఈ పనుల్లో మీరందరూ కూడా కలిసి మమేకమై నడవాలని బాలకృష్ణ అన్న కూడా ఒకటే కోరిండు, అన్న మరి బ్రిడ్జ్ అవతలకి కింద సదాశివపల్లె దాకా మొత్తం లైట్లు ఇవ్వాలి, ఒక 20 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరిండు. తప్పకుండా 20 కోట్ల రూపాయలు కూడా వెంటనే మంజూరు చేసి అద్భుతమైన లైటింగ్ను మానకొండూరు దాకా తీసుకొని పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ, అటు మానకొండూరు ప్రజలకు ఇటు కరీంనగర్ ప్రజలకు అద్భుతమైన వారధిగా, అభివృద్ధికి చిహ్నంగా, సంకేతంగా నిలిచిన ఈ కేబుల్ బ్రిడ్జ్ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించినందుకు గంగుల కమలాకర్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత ఆలస్యమైన ఇంత ఓపికగా ఉన్న మా కరీంనగర్ అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి నాయకులు వెళ్ళిపోయినా, మేము కొంతమంది వెళ్ళిపోయినా, ఆ కళాకారులు పాపం ఢిల్లీ నుంచి వచ్చినారు, వాళ్ళ కోసం తప్పకుండా వాళ్ళ కళను ఆశీర్వదించడానికి, ప్రోత్సహించడానికి అందరూ కూడా వారందరి మీద అభిమానంతో, గౌరవంతో వారిని గౌరవించి వారు పాడేది మొత్తం విని, శాంతం విని అందరూ కూడా దయచేసి వారికి అభినందనలు కూడా చప్పట్లతో గట్టిగా చెప్పాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఈ యొక్క బ్రిడ్జు అన్నగా రావణ, ఈ బ్రిడ్జు ఫస్ట్ నుంచి కట్టిన వారికి ఒక 2కి సన్మానం చేయాలి దయచేసి. ఇది మీకు కరీంనగర్ పిల్లికి వెండితోటి చేసిన కేబుల్ బ్రిడ్జ్ నమూనా మీకు ఇస్తున్నాం. దయచేసి ఇది మీ ఆఫీసులో పెట్టుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ ENC రవీంద్రరావు గారు, ప్లీజ్. Sir, that special memento is for KTR Garu. Now, next up, ENC for this wonderful job done. Can we have the memento for ENC, sir, please? Can we have the memento and the shawl for ENC, Engineering Chief, for making this project happen? We also need to felicitate Kamalakar Garu, మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్. ఇంత కష్టపడి ఈ అన్ని ప్రాజెక్ట్స్ తనే లీడ్ చేసుకుంటూ, ప్రతిరోజు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసుకుంటూ,
ENC sir. Next up, let us have a memento for Kamalakar Garu, Shri Gangula Kamalakar Garu. అక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి గారు లేరు ఈరోజు. శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారికి అచ్చా ఓకే టాటా ప్రాజెక్ట్స్ 1 సెకండ్. టాటా ప్రాజెక్ట్స్ ఈఈ ఇరిగేషన్ Tata Projects for doing a wonderful job with the cable bridge in Karimnagar. Vinod Kumar Garu, ex-MP Vinod Kumar Garu. Tata Projects. Let's have the memento for Tata Projects and the shawl for this beautiful job done. May I also call upon somebody from Real Construction. Real Construction, SC Irrigation, Real Construction నుండి ఎవరైనా ఉన్నారా? Real Construction, SC Irrigation, రసమై బాలకిషన్ సార్కి మన ఎమ్మెల్యే సార్ గట్టిగా చప్పట్లు వేద్దామా రసమై సార్కి. कमाल भाई 1 मिनट. रियल कंस्ट्रक्शन कमाल भाई जबरदस्त काम किया आपकी टीम ने. एसी इरिगेशन है क्या यहाँ पे? एसी इरिगेशन शिव कुमार गारू, SC Irrigation, Nagabhushan Rao Garu, Shiv Kumar Garu from Irrigation Department. EERNB, Road and Buildings Department. EERNB, EE Irrigation, SC Irrigation. All of them have been working very, very hard. SENPDCL. SE Irrigation. SENPDCL. SENPDCL. Do we have SENPDCL? Shri KV Raghavacharulu, Shri KV Raghavacharulu Garu, retired Superintendent Engineer, RNB. Shri KV Raghavacharulu, retired Superintendent Engineer, RNB. Hari Krishna and Shravan Garu from SRRC. Hari Krishna and Shravan Garu from SRRC. Shri KV Raghavacharulu Garu. Hari Krishna and Shravan from SRRC. We also have somebody from Aziz Foundation. Hari Krishna and Shravan, Lera.
అజీజ్ ఫౌండేషన్ మేయర్ గారు, అద్భుతమైన సిటీకి అద్భుతమైన మేయర్ గారు, గట్టిగా చప్పట్లో సార్ మేయర్ గారికి. వెంకట్ అండ్ విపిన్ శర్మ, వెంకట్ అండ్ విపిన్ శర్మ, శ్రీ యాదగిరి సునీల్ రావు గారు, మన అద్భుతమైన సార్ వెంకట్ అండ్ విపిన్, they are the ones who lit up T-Hub, they are the ones who lit up the cable bridge. మన అద్భుతమైన కలెక్టర్ గారు శ్రీ ఆర్వి కర్ణన్ గారు. Karimnagar is lucky to have such a wonderful administrative officer, Shri R.V. Karnan. I would also like to call upon Shri Subba Raidu Garu, who has been having a nightmare managing the security for KTR, sir. And they have done a terrific job. Subba Raidu Garu, CP Karimnagar, and his entire team. So now we would like to felicitate some of our artists. శ్రవ్య మన ఆర్టిస్ట్ అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ కి శ్రవ్య మానసాస్ డాన్స్ ఆన్సాంబుల్, యా అచ్చా ఆన్ పబ్లిక్ డిమాండ్ సార్ జయ జయ గంగులా అని అందరూ అంటున్నారు. మీకు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఫెలిసిటేట్ చేయాలి. యా సార్ ఇగో ఇంకోటి కమలాకర్, దట్ ఈస్ ద వన్ విత్ ద నేమ్. సార్ చాలా కష్టపడతారు సార్. నిన్న రాత్రి కూడా 2:30-3 వరకు కూర్చుని హీ వాజ్ వర్కింగ్ విత్ అస్. SLR కన్స్ట్రక్షన్, SLR, ఓకే నౌ ఫైనలీ ఈజ్ హియర్. SLR కన్స్ట్రక్షన్, ఈ రాజశేఖర్ గారు, సార్ నెక్స్ట్ మన ఆర్టిస్ట్ ఉన్నారు. శ్రవ్య మానసాస్ డాన్స్ ఆన్సాంబుల్, టీమ్ ఐరా, మధుప్రియ గారు, మంగ్లీ గారు అండ్ ఆల్ ది అదర్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ సార్. बाबू रवि गो गो गुलाम भाई क्या आप तैयार हैं? महेंद्र पीए महेंद्र तिरुपति क्या हुआ अन्ना व्हीकल ना सर के पास से माइक ले लीजिए. वस्तुना स्टार्ट చేసుకోండి. ఓకే నౌ కరీంనగర్ ప్లీజ్ అందరు కూర్చొని అన్నను పంపించేస్తాం ప్లీజ్. కరీంనగర్ ఆర్ యు రెడీ ఫర్ మంగళి? మంగళి పాటలు వింటారా? ఓకే ఒక్క 5 నిమిషాలు మన గులాం వార్సీ బ్రదర్స్ వాళ్ళు ఇచ్చి మళ్ళీ వస్తారు వాళ్ళు. మంగళి అండ్ టీమ్ आफ्टर दिस वी हैव गुलाम वारसी ब्रदर्स एक जबरदस्त कवाली अगले 5 मिनट के लिए 5-10 मिनट के लिए और फिर मंगली जी आएंगी स्टेज पर अपने पूरे टीम के साथ. సో
మళ్ళొకసారి కేటీఆర్ అన్న గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంతసేపు అయినా ఓపికగా ఉండి మా వాళ్ళందరినీ మీ చేతుల మీదుగా సన్మానం చేసినందుకు. అండ్ అట్లనే గంగుల కమలాకర్ అన్న కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రసమయ్య అన్న, వినోద్ సార్, రమణ సార్, మీ అందరు కూడా థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇంకా 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 మీకు ఎనర్జీ ఇచ్చేందుకు మస్తు ప్రోగ్రాంలు ఉన్నాయి. సో మీరందరు దయచేసి ఎక్కడో అక్కడనే కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. సో ఇప్పుడు గులాం వాసీ ఫ్రమ్ ఢిల్లీ వాళ్ళ టీం నుంచి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ప్లీజ్ దయచేసి అందరూ, మన తెలంగాణలో మనం అందరినీ సమానంగా చూస్తాం, మతం లేదు, కులం లేదు, ఏమీ లేదు. సో అట్లనే కళాకారులకు వచ్చేసప్పటికి కూడా అన్నిటినీ సమానంగా చూస్తాం. అందుకోసమే ఇప్పుడు ఈ కళను కూడా ప్లీజ్ దయచేసి మీరందరూ అయిపోయేదాకా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దయచేసిగా ఒక 10 నిమిషాలు కూర్చోని, ఒక్క నిమిషం. ఢిల్లీ నుంచి వచ్చిన వారిస్ బాస్ ఉన్నారు, కూర్చోరు బాబు. మా పోలీస్ ఏమైనా రిక్వెస్ట్ చేసి ఏమైనా క్లీన్ చేయగలుగుతారా? ఇక్కడ సైడ్ వాళ్ళు బగ్గ లొల్లోళ్ళు ఉన్నారబ్బా. నేను రాను, మీరు సైలెంట్గా ఉంటేనే వస్తా. సరే ఒక ఫోన్ అందరు కలిపి ఒకడే వాళ్ళది ఫోను. మీరు అట్లా అందరు ఫోన్లు ఇస్తారు. మా వాళ్ళు కెమెరా వాళ్ళు దించుతారు, మా వాళ్ళు కెమెరాలో దించుతారు. అన్న ఒకసారి ఇట్లా అన్న, నువ్వు అన్న ఒక ఫోటో దించు. ఇగో ఇగో ఆగురి, రేపు పొద్దున మనం పేపర్లు వస్తాం. ఆగురి, అందరు ఆగురి, ఆగురిరా. థ్యాంక్ యూ. ఒక్క పని చేస్తా ఆగురి, జర్రంత ఒప్పుకోట అట్లా కొట్టద్దు. నేను మీ అందరిని వీడియో తీసుకుంటా. ఆగురి. ఇక చూడు, ఒక్క మాట మీ అందరినీ ఇన్స్టాగ్రామ్ లో పెడతా చూడు ఇక, సరేనా? ఆడికెచ్చి మంచిగా స్టోరీ డౌన్లోడ్ చేసుకొని అందరు మొఖాలు వస్తాయి. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. हेलो हेलो चेक, मैन माइक खोल दीजिए, मैन माइक. हेलो 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 पैड बढ़ा दे थोड़ा सा, पैड. हेलो సాయన్న ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. సాయన్న. हेलो हेलो చైర్లు కాలేదు. हेलो हेलो चेक, हेलो मैन माइक बढ़ा दे, मैन माइक, मैन माइक. हेलो అన్నా రెడీ, 3 2 1 गो स्टार्ट. तमाम हजरात जो यहाँ तशरीफ फरमाए सभी को मेरी जानिब से, वारसी ब्रदर्स गुलाम वारिस की जानिब से आदाब, अस्सलाम वालेकुम, नमस्कार.
लीजिए का सामने अपने प्रोग्राम का आगाज, जैसा कि जिस आर्ट की वजह से मैं यहाँ हाजिर हुआ हूँ, कांच की जुगलबंदी आपके सामने मैं पेश कर रहा हूँ। सबसे पहले आर यू रेडी करीमनगर? आइए जरा एक बार हाथ उठाकर इजाजत दे दें। इजाजत है? आइए।